తర్వాత చదువు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ వీటితో పాటు సామాజిక సేవ కూడా చేస్తామని నిరూపిస్తున్నారు ఈ విద్యార్థులు. హైదరాబాద్ లోని విజేఐటీలో చదువుతున్న ఈ విద్యార్థులు అవశ్య పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించి పేద విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. తమ పాకెట్ మనీ, ఇతర పూర్వ విద్యార్థుల నుండి సేకరించిన డబ్బులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ తో బాధపడే పిల్లలకు కూడా వైద్య సహాయానికి డబ్బులు అందిస్తున్నారు. అవశ్య స్థాపించి సంవత్సరం గడిచిన సందర్భంలో కాలేజీ యాజమాన్యం ఇతర విద్యార్థులను, ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించింది. ఇది ఆల్మోస్ట్ మన ఇది ఆఫ్రికన్ కంట్రీస్ కు సమానంగా ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ అవశ దిస్ ఇస్ స్టార్టెడ్ బై మై సీనియర్స్. మా సీనియర్స్ యాక్చువల్గా మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మా ఇంట్రెస్ట్లు తెలుసుకొని అసలు యాక్చువల్గా మాలో కూడా హెల్ప్ చేయాలి అనే కోరిక ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎలా చేయగలరు అని చెప్పి అవశ ఆర్గనైజేషన్ ముందు అలా స్టార్ట్ అయింది. ఈ ఆర్గనైజేషన్లో మేము చిన్న పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాత కానీ లేదా స్టూడెంట్స్కి హెల్త్ క్యాంప్ గురించి అవేర్నెస్ చెప్పినప్పుడు కానీ ఉండే సాటిస్ఫాక్షన్ దట్ వీ గాట్ ఇస్ లైక్ జనరల్గా రాదు అని అనిపించింది. మా అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతుంటే నా దగ్గర అసలు డబ్బులకి మేము చాలా సతమతం అవుతుంటే అవశా టీమ్ వాళ్ళు చాలా నాకు మంచిగా హెల్ప్ చేసి ఒక 50,000 రూపీస్ నాకు సపోర్ట్ అయ్యేటట్టు చేశారు. In Vijayajyothi Institute of Technology, some of the students have actually taken part in social service organizations. They actually created this new organization called Avasha. So under this, what the students have actually done is they've gone out and done some different spheres. They've actually worked to help society. Like in Venkatapur village, they've gone to the ZPHS school and they started teaching. Other than teaching, they're also doing some donation. Like, there was this one cancer leukemia child. కొన్ని దశాబ్దాలుగా